హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాకోస్ వరల్డ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటిది అని అంటే మా ఇంట్లో జరగబోయే ఉప్పలమ్మ తల్లి. దిస్ ఇస్ మై తెలంగాణ కల్చర్లో ఒక పార్ట్ అనమాట. సో అది చేయబోతున్నాము. మేము ఇక్కడికి వచ్చి తోటకొచ్చి ఇక్కడి నుంచి తీసుకొని మా ఇంటికి వెళ్ళి సో ఆ ప్రాసెస్ అంతా మీకు కొంచెం కొంచెంగా నేను వీడియోస్ రూపంలో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడి నుంచి హై మా నాన్నమ్మ ఇక్కడికి వచ్చినాక కూడా సపోటాలు లేవు, సపోటాలు ఇవన్నీ చూస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తున్న జూమ్ అక్కడ దేవుణ్ణి మేము తీసుకొని ఇప్పుడు మా ఇంటికి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం దేవుణ్ణి తీసుకొని మా ఇంటికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించుకొని సో అయితే మా నాన్నమ్మని అడిగితే మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే ఇట్లా దేవుణ్ణి తీసుకెళ్ళేటప్పుడు వీడియోస్ తీయొద్దని చెప్పింది. సో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి పెట్టాక నేను అప్పుడు కంటిన్యూ చేస్తాను. మనం ఇక్కడి నుంచి అయితే అమ్మవారిని తీసుకున్నాము, మళ్ళీ మా ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే ఇట్లాంటి వీడియోస్ తీయొద్దు అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ అని చెప్పిళ్ళు. సో అందుకే తీయలేదు, ఎలాంటి వీడియోస్ తీయలేదు. ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ బట్ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేరు, ఎందుకంటే దేవుడి వీడియోస్ అలాంటివి తీయొద్దు, అమ్మవారు కొంచెం పవర్ఫుల్ అని చెప్పి. సో అందుకే నేనైతే అలాంటి వీడియోస్ ఏం తీయలేదు. బట్ పెట్టిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత తీయొచ్చు, ఎందుకంటే అమ్మవారు కనపడదంట ఆ టైంలో. నేను ఐ ట్రై టు టేక్ సమ్ క్లిప్స్ అండ్ ఐ యాడ్ ఇన్ దిస్ వీడియోస్. సో ఇప్పుడైతే మళ్ళీ మనం ఇక్కడ అమ్మవారిని తీసుకోవడం అనేది అయిపోయింది, కార్లో పెట్టేసుకున్నాము, డాడీ పట్టుకున్నాడు అనమాట. సో మేము ఇప్పటి నుంచి విల్ గో బ్యాక్ టు మై హోమ్. సో ఇది ఏంటంటే మీరు అక్కడ చూసారు కదా, జస్ట్ అందులో నుంచి అమ్మవారిని మాత్రమే తీసుకున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మేము ఈ గుడి తీసుకొని ఇంటికి వెళ్ళి ఈ గుడి లోపల పెడతాము. సో మా నాన్నమ్మ సెలెక్ట్ చేసిన మనమైతే దేవుణ్ణి మన తోటకాంచి తీసుకొచ్చి ఇంట్లో అయితే ప్రతిష్ఠించడం జరిగిపోయింది. సో ఆ కార్యక్రమం అంతా మా వాళ్ళు చూపియొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పిళ్ళు, ఎవరికి చూడొద్దు అని కూడా చెప్పిళ్ళు. ఇంకా రిలేటివ్స్ అయితే ఎవరు స్టార్ట్ అవ్వలేదు. సో ఆల్రెడీ మేకని కోయడం అదంతా అయిపోయింది. దిస్ ఈజ్ బేసికల్గా తెలంగాణ కల్చర్ కాబట్టి మేమైతే ఖచ్చితంగా బలిస్తాం. మళ్ళీ కామెంట్స్ చేయకండి ఏమంటారు బలిస్తారా, మేకలను కోస్తారా, జీవాన్ని తింటారా అని. మెయిన్గా నా ఫ్రెండ్సే చేస్తారు, అందుకే ముందే స్పెషల్స్ చూపిస్తారండి. సో కుకింగ్ చేసేది మొత్తం ఈ అంకుల్ అనమాట. ఒకసారి ఈ అంకుల్ని కూడా క్లోజ్లో వేసుకో. ఇదేం కార్ అంకిల్? మటన్. సో మటన్ ఇది స్పెషల్స్ ఏంటి అసలు? మటన్, వైట్ రైస్, చారు, అంతే. మా తెలంగాణలో ఇవి ఉంటే సరిపోతాయి అబ్బా. కళ్ళు కామన్ అనుకోండి, అది అన్నిట్లో ఉంటుంది, దాన్ని స్పెషల్గా చూపి. పెరుగు అంట మా బావ ఈ మొత్తం నడిపించాడు. మా బావని జూమ్ వేసుకోండి ఒకసారి, మొత్తం మా బావే. డన్. ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్తున్నాం. అటువైపు కిచెన్ అదంతా మనం అదంతా కుకింగ్కి అలాట్ చేసాము. సో మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే ఇంట్లో కూర్చొని తింటారు. ఇటు సైడ్ దేవుడికి, ఇది నేను తర్వాత చూపిస్తాను, ఎందుకంటే అక్కడ మా వాళ్ళు కొంచెం ఏదో సంథింగ్ పూజ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్దాం. ఆల్రెడీ మా రిలేటివ్స్ అయితే చాలామంది వచ్చిళ్ళు. సో ఇదంతా నేను ఒకరోజు మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత వచ్చే వీడియోస్. సో మా మమ్మీ ఫుల్ బిజీ అన్నమాట, అందుకే ఎవరిని పట్టించుకోవట్లేదు. మా మేనత్త మొత్తం ఫుల్ బిజీ, అన్ని పనులు చేసుకుంటూ. మా డాడీని మాత్రం చూపించాను, మా డాడీని అడగండి. ఆ లోపు మనం దేవుని యూజ్ చేసి వద్దాం రండి. సో ఇది దేవుడు అన్నమాట. అది కొంచెం లైట్గా సో అలా డిషెస్ అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూర్చొని ఫుడ్ తింటున్నారు. సో మీ సైడ్ ఎలా చేస్తారో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో అలా ఫుడ్ తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మధ్యలో ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగాం కొన్ని, అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు చూడండి. అది మా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాకోస్ ఛానల్. ఓకే దెన్ బై బై గైస్. మా తాతలు